సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ సంఘం తెలంగాణ రాష్ట్రం తరఫున మీ అందరికీ అభినందనలు. ముందుగా మీరు కొత్తగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఉన్నారు, ఒకసారి అయిన సర్పంచ్లు ఉన్నారు, లేదా రాజకీయాల్లో ఉంటూ దానికోసం ప్రయత్నించి ఈ రోజుకి దాన్ని అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో ప్రథమంగా చాలా సార్లుగా చాలా గ్రామాల్లో రాజకీయాల్లో ఎదగాలని, రాజకీయాల్లోకి రావాలని, సర్పంచ్ గెలవాలని, సర్పంచ్గా ఉండాలని కోరికతో తీరక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు గమనిస్తారు గతం నుంచి. కానీ మీకు దిగిన వాళ్ళు కొత్తగా రాజకీయాల్లో ఉంటారు. కాబట్టి ఏదేమైనా ఈ అవకాశం మీకు రావడం అనేది మీ రాజకీయ జీవితానికి, మీకు ప్రజలకి ఒక సేవ చేద్దాం. ఓడిపోయింది, వాళ్ళు బాధపడుతుంటారు. జరిగినంతకాలం గతంలో సర్పంచ్ అయిన వాళ్ళే సమితి వారికి సేవ చేస్తూ సంక్షేమం కోసం వారితో సమన్వయంగా ఉంటూ ప్రజల్లో మంచి పేరు తీసుకొని మరింతగా రాజకీయాల్లో మరిన్ని పదవులు మీరు పొందేందుకు ఒక మంచి మార్గాన్ని మీరు నిర్మించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. అట్లే కొన్ని సమస్యలు అనేది మనకు సర్పంచుల సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మనకు గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి సమస్యలు ఎట్లా రెక్టిఫై చేయాలి అది వాళ్ళ ద్వారా ఒక సీఎం స్థాయి, ఒక ప్రధానమంత్రి స్థాయికి కూడా తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అయితే కమిటీలు ఏర్పడుతున్నాయో వాళ్ళు ఎవరైతే బాధ్యతలు ఇప్పుడు తీసుకుంటారో వాళ్ళు కూడా తమ కర్తవ్యాన్ని ఏంటంటే ఇది ఎన్నుకున్నాము అని కాకుండా దాన్ని మనం ఎన్నుకున్నాక దానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నాం అనేది కూడా ఉండాలి. అది మండల స్థాయిలో అప్పుడప్పుడు మనం చిన్న ఇంతకుముందు కూడా మేము పోటీ చేసి ఓడిపోయినా కూడా అక్కడక్కడ ఎక్కడ కూడా సమావేశాలు జరిగిన సందర్భం. కానీ గ్రౌండ్ లెవెల్లో మండల స్థాయిలో, జిల్లా స్థాయి, మనకు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, జిల్లా స్థాయిలో కూడా మీటింగ్లు తక్కువ అయితే ఏమున్నా స్టేట్ లెవెల్ కమిటీ మాత్రమే ఇంటరాక్షన్ అయ్యి అప్పుడప్పుడు మనకు పేపర్లలో కనబడుతుంటుంది. కావున ఏదైనా మండల స్థాయి తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయి నుండి మన జిల్లా స్థాయికి తీసుకెళ్లి వాళ్ళు రాష్ట్ర స్థాయికి సమస్యను తీసుకెళ్తేనే వాళ్ళు కూడా దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఏదైనా మీటింగ్ వచ్చినా కూడా అందరు కూడా మండల స్థాయి నుండి అందరు వెళ్తేనే, కమిటీలు వెళ్తేనే ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయ్యింది. మేము కూడా కొత్తగా ఎన్నిక కావడం జరిగింది. ప్రజలకు ఏ రకమైన సమస్యలు ఉంటాయో సర్పంచ్లకు కూడా అలాగే సమస్యలు ఉంటాయి. అది 100%. ఎందుకంటే భూమి పైన ఉన్నటువంటి ఎప్పటికీ కూడా సమస్యలు అనేటివి అది కామన్ కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన కూడా మీరు రాష్ట్ర ఒక సర్పంచ్ చెప్పుకుంటారు, ఒక వార్డు సభ్యుల సమస్యలు ఉంటే సర్పంచ్ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్పంచ్ సంఘం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని వేలాది మంది సర్పంచ్ ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా ఫైట్ చేయడానికి రాష్ట్ర సర్పంచ్ సంఘం కానీ మిగతా నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో జరిపి రెండేళ్ళు లేకుండే ఎలక్షన్ జరగకుండా సర్పంచ్ ఎన్నికయ్యారు. మన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రెండేళ్ళు సర్పంచులు లేరు, అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలనలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్థిక వనరులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఇప్పుడు మన కృష్ణన్న కూడా అప్పుడు ఏంటంటే ఇంతకుముందు జిల్లా ఎంపీటీ సంఘం అధ్యక్షుడిగా చేసిన గతంలో రంగారెడ్డి జిల్లా ఆయన ఎంపీటీ సంఘం కోసం కూడా చాలా కృషి చేసిండు. తర్వాత ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చి జిల్లా సర్పంచ్ సంఘం ఇస్తే ఇంకా ముందుకు తీసుకుపోతాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి చేసి ఆయన చేసిండు. ఈరోజు అధికారంలో ఉన్నాం. తర్వాత మన ప్రియతమ నేత ఎమ్మెల్యే గారు శంకరన్న గారు ఆశీర్వాదం అందరికీ. ఆయన ప్రజానాయకుడు, ప్రజల కోసమే కొట్లాడే వ్యక్తి. ఆయన కూడా ఒకప్పుడు సర్పంచ్గా చేసి సర్పంచ్కి ఏమేమి సమస్యలు ఉంటాయి అన్ని తెలిసినటువంటి వ్యక్తి. అయినా మేము డైరెక్ట్గా ఎమ్మెల్యే కాలేదు, సర్పంచ్ సమస్య మొత్తం తెలిసిన అటువంటి వ్యక్తి. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైనటువంటి మన ఎమ్మెల్యే గారు ఉండడం. అందుకే సమాజం ఏదైనా ఉన్నా ఇక్కడ కృష్ణానందం చేస్తే ఎమ్మెల్యే గారు తీసుకెళ్తాడు. ఎమ్మెల్యే తీసుకుపోయి అవసరం ఉంటే సీఎంతో కూడా మాట్లాడతాడు, సీఎం కూడా కల్పిస్తాడు సార్. ఎందుకంటే మేము మామూలు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం ధన్యవాదాలు అన్న. ఒకటి వాస్తవాన్ని మంచి విషయం చెప్తుంది, నిజం చెప్తున్నాను. సర్పంచ్గా మనం వాస్తవానికి ఊరుకొని చెప్పి వెళ్ళిపోతాం. మనం ఒకటి రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, మోటార్లు కానీ చెప్పి మనం 10 రూపాయలు పెట్టినామా, చేద్దామా, వెళ్ళిపోతున్నామంటే వాస్తవానికి అక్కడ ఉన్న పేరు రాదు, పెట్టిపోతే
అక్కడ పని అయినంత వరకు నిలబడి ఆ పబ్లిక్కు 4 మాటలు మాట్లాడి చెప్పి దగ్గర నుండి చేపించినంత వరకు బాధ్యత తీసుకుంటే వాస్తవమే మా గ్రామ సర్పంచ్ నిలబడి చేపించడం అనేది అక్కడ పెద్ద 100కి 100 మార్కులు వస్తాయి అక్కడ. ఇది వాస్తవం. పింఛన్, రేషన్ కార్డు, రెవెన్యూ, డ్రైనేజ్, వీధి లైట్లు, మంచినీటి, ఈ సమస్యల మీద మన సర్పంచులు ఫోకస్ పెడితే ఖచ్చితంగా నెక్స్ట్ పబ్లిక్కే ఎన్నుకుంటాం. కనుక మన పలకరింపు బిట్ట ఏదో 5 సంవత్సరాలు మనం ఇది ఉంటుంది సర్పంచ్ ఉండొచ్చు. అధ్యక్షులుగా సర్పంచ్ల పూర్వం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కృష్ణన్న గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సర్పంచ్లకు మనం ఎలా ఎదగాలి, ఎలా బతకాలి అనేది కావాలి. అన్న చెప్పిండు 2 కోట్లు పెట్టి గెలిచినాం, 2 రోజులు అటు ఉండకపోతే ఆయన పేరు పోతుందని చెప్పి అది 100% కరెక్ట్ అన్న. 2 కోట్లు పెట్టి గెలిచిన ఆయనైనా మనం ఉంటేనే పని చేయాలి. మనం ఉన్నప్పుడే పని చేసే విధంగా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ సెక్రటరీ కానీ మన కంట్రోల్లో ఉంటేనే గ్రామాన్ని మనం పరిపాలించగలుగుతాం. వార్డు మెంబర్ల గిట మనకు సానుకూలంగా మలుచుకునే విధంగా, ఆపోజిట్ ఉన్న గిట మనకు మంచి చేసే విధంగా మనం మలుచుకుంటేనే ఆ గ్రామాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతాం. సెక్రటరీ అయినా, గ్రామంలో ఉన్న మున్సిపాలిటీ వారైనా, వార్డు మీరైనా, నల్లల మనిషి అయినా, కారోబారైనా మనతో పాటు ఉండి ప్రతి మనం మలుచుకుంటేనే గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పడుతుంది. ఏ మరో తరగైనా, ఏ విలువ తరగైనా మనం చూస్తే మనం గౌరవించే విధంగా ఉందాగా వారితో ప్రవర్తించాలి. చిల్లరగా ప్రవర్తిస్తే మనకే నష్టం వస్తుంది. ప్రతి ఒక్కరితోటి గ్రామంలో కానీ, బయట కానీ, ఊళ్ళో కానీ, అధికారులతో కానీ, అనధికారులతో కానీ ప్రతి ఒక్కరితోటి ప్రేమగా మంచితనంతో ఉంటేనే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, మనం వాళ్ళని గౌరవించాలి. గ్రామ పంచాయతీలో ప్రతి ఊళ్ళో ఇబ్బందులే ఉంటాయి. మంచినీటి సమస్యలు, మురికి కాలువ సమస్యలు, లైట్ల సమస్యలు, పెన్షన్ల సమస్యలు, రెవెన్యూ సమస్యలు, ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. కనుక ప్రతిరోజు మనం అన్నట్టు పొద్దున్నే ఒక 2-3 గంటలు గ్రామ పంచాయతీకి టైం కేటాయిస్తేనే మన గ్రామాన్ని ప్రతి ఒక్కరిని కలిసి పనిచేస్తేనే గ్రామాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ప్రతి వార్డులో ఒకరోజు తిరగాలి. వారం 10 రోజులలో ప్రతి వార్డులో అయిపోయేటట్టు చూడాలి. ప్రతి వార్డులో అతని పేరు తెలిసి ఉండాలి. కూడా వార్డులో పేరు తెలిసి ఉండాలి. పేరు పెట్టి పిలిస్తే చాలా మనం ఏమైనా అనాలనుకున్నాడు కదా అని ప్రేమ ఉంటే అడగకుండా దూరం ఉంటుంది. కాబట్టి సర్పంచుల సంఘాన్ని ఎన్నుకున్నాం కాబట్టి మనకేమైనా సభ మాట్లాడాలి. ఏ గ్రామంలో మనకు సపోర్ట్ ఉంటేనే మనం గిట్ట ఏ సమస్యలైనా ఎదుర్కొని ఒక సర్పంచ్కి ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఊళ్ళో ఏమన్నా 10 మంది సర్పంచ్ మనలో కూడా ఐక్యత లేకపోతే ఏది కాదు. కాబట్టి మనందరం ఐక్యంగా ఉంటేనే గ్రామాన్ని ముందుకు తీసుకొని అందరం మంచితనంతో బట్టి మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తు మంచి బాట వేయగలం. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం ఈ సంఘం కూడా ఆల్మోస్ట్ అందరికీ అన్నగారు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరికి మన గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జనాలతో మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, కేంద్ర ప్రభుత్వాలకు కానీ ఏ విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, మనకు గ్రౌండ్ లెవెల్లో జనాలతో ఏ విధంగా సమస్యలు వస్తున్నాయి. కొన్ని ఏంటంటే ప్రాక్టికల్గా మనకు పేపర్లలో మన కోర్టు ఉంటుంది, వాస్తవ పరిస్థితి వేరు. కొన్ని ఏంటంటే ఇప్పుడు మన 100% మరుగుదొడ్లు కంప్లీట్ అయినట్టు విలేజ్, కానీ అక్కడ ఉండదు. అటువంటివి ఏంటంటే ప్రాక్టికల్ ఉంటే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే తప్ప వేరే విధంగా బాగుండదని చెప్పి మనం చేస్తూ, మరి ముఖ్యంగా ఇప్పుడు పొంగు కృష్ణ మాదిగను ఇలా అన్ని జిల్లాలు తీసుకుంటే మేము కులాల వైపు తీసుకున్నా ఒక రెడ్డి కావచ్చు, ఒక బీసీ కావచ్చు, ఒక ముదిరాజు కావచ్చు, ఒక యాదవ్ కావచ్చు, మాకు ఇలా రంగారెడ్డి జిల్లాలో ఒక మాదిగ క్యాస్ట్ కృష్ణ అందరి వాళ్ళని భావంతో మన పొంగు కృష్ణ మాదిగను ఇలా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగినందుకు మరి ఈ యొక్క జిల్లాలోని 526 మంది సర్పంచ్ ఉన్నారు. సర్పంచ్
అందరికీ అందుబాటులో ఉంటాడు. మీ ఏ సమస్య వచ్చినా పైకి ఏదైనా సిద్ధంగా ఉంటాడు కాబట్టి వారికి తోడుగా మేము ఉంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి వెళ్ళొచ్చు, పంచాయతీ మంత్రికి వెళ్ళొచ్చు, ఏ సమస్య వచ్చినా మేము వెళ్ళడానికి తోడుకుంటామని చెప్పి మనం చేస్తూ ముఖ్యంగా వారికి ఒక నియామక పత్రం ఇవ్వడం జరుగుతుంది. అనిల్ కొంచెం అనిల్ ఫోన్ దూరం పెట్టండి. ఇక్కడ చూడు అనిల్ అనిల్ కొంచెం ఎక్కితారా. సరే అనిల్ నువ్వు ముందరకు అనిల్ మేము ఎక్కిపోతాం ఇంకా. అంజీ ఈరోజు రంగారెడ్డి జిల్లా సర్పంచ్ అధ్యక్షునిగా కొమ్ము కృష్ణ మాదిగను ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సర్పంచ్లు 526 మంది సర్పంచ్లు రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క సర్పంచ్ల సమస్యల పైన, సర్పంచ్ల నిధుల గురించి, విధుల గురించి అధికారాలు కల్పించాలని, సర్పంచ్లను ఐక్యమత్యం చైతన్యవంతులు చేయాలని చెప్పేసి సర్పంచ్లకు ఏమైనా నిధుల గురించి కానీ ఏ సమస్యలు వచ్చినా వారి యొక్క బాధ్యత పెట్టి 526 మంది సర్పంచ్లను రంగారెడ్డి జిల్లాలో అప్పచెప్పడం జరిగింది. సర్పంచ్లకు ఏ సమస్య వచ్చిన పరిష్కారానికి వారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు సర్పంచ్లు కూడా అధ్యక్షుడికి అందుబాటులో ఉంటాడు, రాష్ట్ర సర్పంచుల సంఘం అందుబాటులో ఉంటుంది. సర్పంచ్లకు ఏ సమస్య వచ్చినా మాకు తెలియవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉండి విధులు అధికారాలు కల్పించుకోవడానికి మనం అందరం కృషి చేద్దాం. నా అధ్యక్షులు కూడా వారిపైన బాధ్యత పెట్టినాం కాబట్టి వారు కూడా ముందుకెళ్లి కృషి చేశారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ప్రెసిడెంట్ గా మరి నూతనంగా గెలిచిన సర్పంచులు, మరి ఈ రోజు తెలంగాణ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ గారు, అదేవిధంగా మా మండల సర్పంచులు, కాన్స్టిట్యున్సీ సర్పంచులు అందరూ కలిసి ఈ రోజు రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘము అధ్యక్షుని ఏకగ్రీవం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో నేను కూడా ఎంపీటీసీల సంఘం ప్రెసిడెంట్ చేసిన, మరి ఈసారి కూడా సర్పంచుల సంఘం ప్రెసిడెంట్ మరి అధ్యక్షులు భూమ యాదన్న గారు నాకు పెద్ద బాధ్యత 526 సర్పంచుల బాధ్యత నాకు పెట్టింది. కాబట్టి నిజంగా కూడా ఏ సర్పంచి ఏ ఇబ్బందులు ఉన్న సమస్యల మీద కొట్లాడి మరి మన గౌరవనీయులు వీర్లపల్లి శంకరన్న మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఏది ఉన్న సమస్య మన ప్రతి సర్పంచ్ది సమస్య తీసుకొని మరి రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి శంకరన్న త్రూ అన్నతానికి పోతాము. ప్రతి సర్పంచ్ ఏ సమస్య మీద కొట్లాడి మరి నిధులు గాని విధులు గాని అన్ని విధాలుగా మేము వెన్నట్టే ఉండి 526 సర్పంచ్ల వెంబడి మేము ఉంటాము. ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం, ఏ సమస్య మీద అయినా అందుబాటులో ఉంటాం. గౌరవ మా ఎమ్మెల్యే సహకారంతో, శంకరన్న సహకారంతో, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కదా భూమన్న యాదవ్, అదేవిధంగా మరి చారి గారు కూడా ఉన్నారు. అందరితో పాటు మేము సర్పంచ్లను కలుపుకొని మంచి సమస్యల మీద కొట్లాడతామని నాకు ఇంత పెద్ద బాధ్యత పెట్టింది. కాబట్టి నేను ఖచ్చితంగా ఆయన మన భూమన్న యాదవ్ కోరికలు అదేవిధంగా మన సర్పంచ్లకు కూడా వెన్నంటూ ఉంటూ మనము ముందుకు వెళ్తాము, సమస్యల మీద పోరాడతాం. ఓకే, మంచి శుభ పరిమాణం.
రంగారెడ్డి జిల్లా సర్పంచుల అధ్యక్షులు కొమ్ము కృష్ణన్నను షాద్నగర్ కు దక్కిందంటే కొమ్ము కృష్ణన్నకు మరియు దక్కిందంటే చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సర్పంచుల వ్యవస్థాపకులు భూమన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసుకుంటూ వస్తుండు కాబట్టి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నకు కొమ్ము కృష్ణన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామాలలో ఉన్న సమస్యల మీద విధుల మీద ఈ యొక్క పోరాటాలను విధుల మీద ఉన్న సమస్యలను మన రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్తే అక్కడ అధ్యక్షులు గిట్ట రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాడని మేము ఆశిస్తున్నాము. వాస్తవానికి చెప్పాలంటే సర్పంచుల సమస్యల మీద బిల్లులు రాక కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న రోజులు ఉన్నాయి. గత 10 ఏళ్ల కాలంలో బిల్లులు లేక పుస్తల తాడాలను అమ్మి పొలాలు అమ్ముకొని ప్లాట్లు అమ్ముకొని సర్పంచ్కి ఒక గెలవాలనే దృక్కల్పంతో ఓన్లీ అన్న ఏముంది తెల్ల బట్టలు తప్ప ఏం లేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాల మీద అన్న ప్రేమతో కొట్లాడి ఆ నిధులను మాకు గ్రామాలల్లో సమకూర్చాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.